హలో అండి. పండుమిర్చి, టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి రైస్‌లోకి, ఇడ్లీలోకి, దోసలోకి చాలా బావుంటుంది. టమాటోలు కేజీ తీసుకుంటే పావు కేజీ పండుమిర్చి తీసుకోవాలి. టమాటాలు, పండుమిర్చి నీట్‌గా 2, 3 సార్లు కడిగి పొడి క్లాత్ పెట్టేసి తొడవాలి. పండుమిర్చిని తొడాలు తీయకుండా నీట్‌గా కడగాలి. ముందే తొడాలు తీసేస్తే కాయల్లోకి వాటర్ వెళ్ళిపోయి పచ్చడి బూజొచ్చేస్తుంది. పండుమిర్చిని ముక్కల్లాగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు తీసుకొని అవి కూడా వేసుకొని 2 కలిపి మిక్సీ పట్టాలి. కేజీ టమాటాలని కొంచెం ఆయిల్ వేసి ఇవి కొద్దిగా మగ్గించుకోవాలి. 20 గ్రాముల చింతపండుని ఇలా టమాటా రసంలో మగ్గించాలి. ఇప్పుడు 100 గ్రాములు ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా అయ్యే వరకు బాగా దగ్గరగా వచ్చే వరకు మగ్గించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పండుమిర్చి, ఎల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. మెంతిపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసి ఇదంతా బాగా కలిసే విధంగా కలపండి. ఇదంతా ఒక మిక్సీ బౌల్‌లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పలుకుల నూనెతోటి చక్కగా తాలింపు పెట్టుకోవాలండి. చాలా బావుంటుంది పచ్చడి. కొంచెం వేరుశనగ పలుకుల నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఒక్క 3, 4 నిమిషాలు ఈ తాలింపులో ఈ పచ్చడంతా కూడా ఉడికించాలి. చాలా బావుంటుంది టేస్టు.